Hi everyone, myself Rajkumar. I'm an aptitude trainer at Quality Thought Info System. సో ఈరోజు సెషన్లో మనం ఏం చూసుకుందాము అంటే అసలు యాప్టిట్యూడ్ ఫ్రెషర్స్కి మోస్ట్లీ మనము ఫ్రెషర్స్కి ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ కంపల్సరీ ఉంటుంది. సో దీన్ని మనం సిఆర్టీ ట్రైనింగ్లో బాగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో యాప్టిట్యూడ్ ఎలా ప్రిపేర్ కావాలి, ఫస్ట్ కాన్సెప్ట్ యాప్టిట్యూడ్ ఎలా ప్రిపేర్ కావాలి. సో ప్రిపరేషన్, ఓకే, ప్రిపరేషన్ అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఓకే. అసలు యాప్టిట్యూడ్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, సో ఇవే కాన్సెప్ట్స్ పైన మనము డిస్కషన్ చేసుకుందాం కంప్లీట్గా మొత్తం యాప్టిట్యూడ్ సెషన్ మొత్తం కూడా. సో యాప్టిట్యూడ్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి ఒకటి, అండ్ ప్రిపరేషన్ అంటే ఏ కాన్సెప్ట్ని ఎలా ప్రిపేర్ కావాలి ఫర్ ఐటీ సెక్టార్. ఓకేనా, ఐటీ సెక్టార్ వరకు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐటీ సెక్టార్ గురించి ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి ఐటీ సెక్టార్లో మోస్ట్లీ రిపీటెడ్గా అడిగేటటువంటి క్వశ్చన్స్ లైక్ ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, స్టార్టప్ కంపెనీస్ కావచ్చు. సో ఈ రెండింటిని ప్యారలల్గా చేసుకుంటూ మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఈ రెండు కంపెనీస్ మనకు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నాయి అనేది మనం డిస్కషన్ చేసుకుందాం ఇక్కడ. సో మోస్ట్లీ మనకి ఈ కాన్సెప్ట్ విషయంకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఏం చేస్తుంటాం సార్ అంటే, సో మోస్ట్లీ మనకి కొన్ని కాన్సెప్ట్స్ చూసుకుందాం ఫస్ట్. సో దాంట్లో నెంబర్ 1 వచ్చేసి పర్సంటేజెస్, ఓకే, పర్సంటేజెస్ అండ్ దెన్ నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, ఓకే, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ దెన్ నెక్స్ట్ LCM and HCF, okay, LCM and HCF and then next time and distance, okay, time and distance. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట మనకి. అంటే యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి అంటే కంపల్సరీ మనకు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మనకు కావాల్సిందే. ఈ బేసిక్ కాన్సెప్ట్స్తోని మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతామండి. ఓకే, ఇవే బేసిక్ కాన్సెప్ట్స్తోని మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఎలా సార్ అంటే, సో సింపుల్ థింగ్, ఇక్కడ మనం కొంచెం మన ప్రిపరేషన్ స్ట్రాటజీని చేంజ్ చేద్దాం. ఎలా చేంజ్ చేస్తామంటే సింపుల్ థింగ్, పర్సంటేజెస్ ఉంది కదా. సో ఈరోజు క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెషన్లో పర్సంటేజెస్ డిస్కషన్ చేసినాం అనుకో. సో పర్సంటేజెస్ డిస్కషన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఎక్కడ వెళ్ళిపోతాము అంటే డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతామండి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతాం. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేను పర్సంటేజెస్లో మాట్లాడతాను. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తామో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే మనకు సింపుల్గా ఏం గుర్తుకొస్తుంది అందరికీ అంటే PTR/100. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి అంటే PTR/100. సో PTR/100 మీన్స్ వితౌట్ ఫార్ములాస్, ఓకే, వితౌట్ ఫార్ములాస్ అండ్ వితౌట్ ఎగ్స్. ఓకే, వీళ్ళిద్దరూ లేకుండా యాప్టిట్యూడ్ చేయొచ్చా అంటే 100కి 200% చేయొచ్చు. మరి షార్ట్ కట్స్లోనే చేస్తామా అంటే షార్ట్ కట్సే కాదు, అజంప్షన్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, జస్ట్ అజంప్షన్ అంటే మనకు వచ్చేటటువంటి ఆన్సర్స్ని అజంప్షన్ చేద్దాం. ఓకేనా, అజంప్షన్ చేస్తే మనకి మోస్ట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దగ్గర 20 నుంచి 30-40 సెకండ్స్ వరకు మనం కన్జ్యూమ్ చేయొచ్చండి. ఈజీగా మనం ఆ టైంని కన్జ్యూమ్ చేసినాము అంటే ఆ టైం వేరే క్వశ్చన్స్కి మనం తీసుకున్నాము అంటే ఈజీగా మనం అటెంప్ట్స్ అనేది పెరుగుతాయి. ఓకేనా, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది మనకు ఈజీగా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి మనం అజంప్షన్ లెవెల్లోనే యాప్టిట్యూడ్ని నేర్చుకున్నాం ఇక్కడ. ఓకేనా, సో సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది అంటే ఇమ్మీడియట్గా వీ విల్ మూవ్ ఆన్ టు ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్లో అయిపోయింది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మూవ్ ఆన్ అయిపోదాం. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఏం డిస్కషన్ చేస్తామంటే సేమ్ థింగ్, ఇక్కడ కూడా సేమ్ పర్సంటేజెస్ని డిస్కషన్ చేస్తాం. ఇంకా మనం ఇంకేది డిస్కషన్ చేయం. సో పర్సంటేజెస్, దెన్ మూవ్ ఆన్ టు ది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ 3 టాపిక్స్ కూడా ఒక్కటే కాన్సెప్ట్ నేర్చుకుంటాం, దట్ ఈస్ పర్సంటేజెస్. అంటే పర్సంటేజెస్ నేర్చుకుంటే వీ కెన్ క్యాలిక్యులేట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అండ్ దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ఆల్సో. క్లియర్, రైట్. అండ్ దెన్ నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ అని చెప్పేసి అంటున్నాం. సో రేషియో ప్రపోర్షన్లో ఏమేమి వస్తున్నాయి సార్ మనకి అంటే రేషియో ప్రపోర్షన్ విత్ కాంబినేషన్ ఆఫ్ పర్సంటేజెస్ అండి. రేషియో ప్రపోర్షన్ నుంచి మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ మోస్ట్లీ తక్కువ, బట్ మోస్ట్లీ మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ కవర్ చేసుకుందాం ఇక్కడ. దెన్ రేషియో ప్రపోర్షన్ని విత్ పర్సంటేజెస్, ఈ రెండింటి కాంబినేషన్లో మనం ఏమేమి డిస్కషన్ చేసుకుంటాం ఇక్కడ అంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ని అండ్ దెన్ నెక్స్ట్ పార్ట్నర్షిప్స్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పార్ట్నర్షిప్స్ని మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అనేది మొత్తం కూడా పర్సంటేజెస్ని ఇన్వాల్వ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాం మనము. సో పర్సంటేజెస్ ఒక్కటి కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే పర్సంటేజెస్ with the combination of percentages only తో డిస్కషన్ చేసుకుని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అండ్ పర్సంటేజెస్ with the combination of ratio proportion
వీ కెన్ సాల్వ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పార్ట్నర్షిప్స్ ఆల్సో. ఓకేనా, అంటే ఈ 5 కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు దేనిపైన డిపెండ్ అయి ఉన్నాయంటే పర్సంటేజెస్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పర్సంటేజెస్ని నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యాప్టిట్యూడ్లో 50%, 40 to 50% ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లే పర్సంటేజెస్లో మాట్లాడుతున్నాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని పర్సంటేజ్లో మాట్లాడుతున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్ని పార్ట్నర్షిప్స్ని కూడా మనం పర్సంటేజెస్లో మాట్లాడుతున్నాం. సో అలాంటి టైంలో పర్సంటేజెసే కదా మనకు కీ రోల్. సో కాబట్టి పర్సంటేజెస్ పైన పర్టికులర్గా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని, నెంబర్ ఆఫ్ మోడల్స్ని ఎక్కువ డిస్కషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ తీసుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బేసిక్స్ అండి. ఓకేనా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో మనం బేసిక్స్ గురించి మాట్లాడుకుంటాం. సో విత్ ద బేసిక్స్ ఆఫ్ ఎల్సిఎం ఓన్లీ అండి, ఎల్సిఎం బేసిక్స్తోనే మనము వీ కెన్ డీల్ విత్ టైమ్ అండ్ వర్క్. ఓకేనా, టైమ్ అండ్ వర్క్ కంప్లీట్గా మనం దేనిపైన డీల్ చేస్తాము అంటే ఎల్సిఎం పైన డీల్ చేస్తాం. ఇక్కడ హెచ్సిఎఫ్కి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదండి, హెచ్సిఎఫ్ని ఎక్కువ మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏం లేకుంటుంది మనకి. సో టైమ్ అండ్ వర్క్ కంప్లీట్గా ఎల్సిఎం తోటే డిస్కషన్ చేసుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అండ్ మ్యాక్సిమం ఆల్ ఎంఎన్సీస్ కంపెనీస్ కూడా మనకి బాగా ఇప్పుడు ట్రిగర్ చేస్తూ ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే పైప్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, పైప్స్ అండ్ సిస్టమ్స్. సో టైమ్ అండ్ వర్క్కి పైప్స్ అండ్ సిస్టమ్స్కి అసలు డిఫరెన్సే ఉండదు. ఓకేనా, రెండు కూడా సేమ్ కాన్సెప్టే, రెండు కూడా సేమ్ టాపికే. బట్ ఇక్కడ ఏంటి అంటే లీకేజింగ్ పైప్ అని చెప్పేసి ఒక పైప్ని ఇన్వాల్వ్ చేస్తాడు. ఆ ఒక్క పైప్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటే సేమ్ టు సేమ్. అంటే నువ్వు ఎల్సిఎం నేర్చుకుంటే నువ్వు ఈజీగా టైమ్ అండ్ వర్క్ చేయగలుగుతావు, ఎల్సిఎం నేర్చుకుంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ చేయగలుగుతాం. ఓకేనా, అంటే ఇక టైమ్ అండ్ వర్క్ని, పైప్స్ అండ్ సిస్టమ్స్ని, ఈ రెండు టాపిక్స్ని నేను ఎల్సిఎంలోనే మాట్లాడుకుంటాం అనమాట. క్లియరా? సో ఎల్సిఎం నేర్చుకుంటే టైమ్ అండ్ వర్క్ అయిపోద్ది అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా అయిపోతుంది మనకి. క్లియర్, రైట్. అండ్ దెన్ నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇవన్నీ టాపిక్స్ ఒక సైడ్ అయితే ఇది ఒక టాపిక్ ఒక సైడ్ అండి. ఎందుకు అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి కూడా మనము ఏం చేస్తామంటే వితౌట్ ఫార్ములాస్ మనకు కొంచెం కష్టం అనమాట. అంటే దీంట్లో కూడా అజంప్షన్స్ చేయొచ్చా అంటే కొన్ని క్వశ్చన్స్కి మనము అజంప్షన్ చేస్తాం ఇక్కడ. బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ని మనము విత్ ఫార్ములాస్ ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఇచ్చేసి మనకి మీటర్స్ పర్ సెకండ్స్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఓకేనా, మీటర్స్ పర్ సెకండ్స్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అలాగే మీటర్స్ పర్ సెకండ్స్ ఇచ్చేసి కిలోమీటర్స్ పర్ అవర్స్లో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ కన్వర్షన్స్ ఉండడం మూలంగానే మనం ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్లో మనము ఫార్ములాస్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో మరి టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకొని మనం ఇంకేమేమి టాపిక్స్ డిస్కషన్ చేసుకుంటాం సార్ అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. ఓకే, ట్రైన్స్ అని చెప్పేసి అంటాము, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టాపిక్ ఏంటి అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో ఈ రెండు టాపిక్స్ని కూడా మనం టైమ్ అండ్ డిస్టెన్స్ని కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ మోస్ట్లీ మనకి ఇంపార్టెంట్ ఏంటివి అని చెప్పేసి అంటున్నామంటే ఇక్కడ పర్సంటేజెస్. ఓకే, ఈ పర్సంటేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకేనా, సో ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో, ఓకేనా, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే మనం ఇక్కడ రౌండప్ చేసుకున్నామో లైక్ పర్సంటేజెస్ కావచ్చు, రేషియో ప్రపోర్షన్ కావచ్చు, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఏవైతే ఎప్పుడైతే పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నామో, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నామో, దెన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ కావచ్చు, పైప్స్ అండ్ సిస్టమ్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ కావచ్చు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కావచ్చు. సో ఇవన్నీ టాపిక్స్ కూడా వీటి నుంచే మాట్లాడుకుంటాం. అంటే సింపుల్ థింగ్, నీకు ఒకటే మాట చెప్తున్నా ఏంటి అంటే 4 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకో. ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే రిమైనింగ్ 1 2 3 4 5 6 7 8 సో 4 టాపిక్స్ నేర్చుకుంటే ఇంకా ప్లస్ 8 టాపిక్స్ నీకు బెటర్గా అవుతాయి. ఓకేనా, సో ఇది ప్రిపరేషన్ ప్లాన్ అనమాట. అంటే ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యేది ఏం ప్రిపేర్ కావాలి, మరి పర్సంటేజెస్ ప్రిపేర్ కావాలి. ఓకేనా, ఎందుకు అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కూడా పర్సంటేజెస్ పైన డిపెండ్ అయింది కాబట్టి ఫస్ట్ పర్సంటేజెస్ ప్రిపేర్ అయ్యి దెన్ మూవ్ ఆన్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, దెన్ నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి. సార్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేసేటటువంటి మిస్టేక్ ఏంటి అంటే సార్ పర్సంటేజెస్ నాకు వచ్చు. ఓకే, సో జస్ట్ స్మాల్ ఫోబియా అనమాట, నాకు వచ్చు అనే ఒక చిన్న ఫోబియా ఉంటుంది. బట్ బేసిక్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలంటే బేసిక్స్ ఎక్కడ ఉన్నాయి?
పర్సంటేజెస్లోనే ఉన్నాయి. వాడు పర్సంటేజెస్ ప్రాక్టీస్ చేస్తాడా అంటే నాకు వచ్చు పర్సంటేజెస్ కాబట్టి నేను చెయ్యను అని చెప్పేసి ఉంటారు. సో పర్సంటేజెస్ చేయకుండా డైరెక్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి వచ్చి కూర్చున్నాం అనుకో టైం వేస్ట్ అవుతుంటుంది మనకి. ఓకేనా? సో ఎప్పుడే కానీ మనం బేసిక్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బేసిక్ కాన్సెప్ట్ని ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాతనే మెయిన్ కాన్సెప్ట్ లోపలికి మనం స్టెప్ తీసుకోవాలి. అందుకోసమనే ఫస్ట్ పర్సంటేజెస్ ప్రిపేర్ కా. ఒకవేళ నీకు వచ్చినా సరే ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్కి రా. సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చిన తర్వాత మాత్రమే యూ కెన్ మూవ్ ఆన్ టు ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. క్లియర్? సో సేమ్ లైక్ దట్ ఎల్సిఎంని ప్రిపేర్ అవ్వు. ఎల్సిఎం ఫస్ట్ ప్రాక్టీస్ చేయి. ఎల్సిఎం ప్రాక్టీస్ చేసిన తర్వాతనే టైమ్ అండ్ వర్క్ కానీ పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ ప్రాక్టీస్ చేయి. అండ్ దెన్ నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్ కాంబినేషన్లో ప్రాఫిట్ అండ్ లాస్ చేద్దామని చెప్తున్నాం. సో రేషియో ప్రపోర్షన్ అంటే తెలియకుండా మనం ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తామంటే చేయడానికి రాదు. ఓకేనా? రేషియో ప్రపోర్షన్ టాపిక్ తెలియకుండా ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తామంటే చేయడానికి రాదు. కాబట్టి రేషియో ప్రపోర్షన్ని కన్ఫామ్గా ప్రాక్టీస్ చేయాల్సిందే. పర్సంటేజెస్ ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ చేసినాం కాబట్టి రేషియో ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్ కాంబినేషన్ తోటి మనము ప్రాఫిట్ అండ్ లాస్ని డిస్కషన్ చేసుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ పార్ట్నర్షిప్స్ని కూడా అట్లాగే ప్రాక్టీస్ చేసుకోవాలి. సో సేమ్ యాజ్ ఎల్సిఎంతోని టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్తోని ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. సో ఇవి ప్రిపరేషన్ ప్లాన్ అంటే స్టెప్ బై స్టెప్ నువ్వు ఎలా మూవ్ అవ్వాలి అనే దానికి ఇది నీకు ఒక ఫిగర్ అనమాట. ఓకేనా? రైట్.